ఏపీలో వాలంటీర్ల వ్యవహారం ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉంటోంది. వీళ్లతో పెన్షన్స్ పంపిణీ చేయించకూడదంటూ టీడీపీ ఈసీకి ఫిర్యాదు చేసేసరికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 40,000కు పైగా వాలంటీర్లు రాజీనామా చేశారు. వాలంటీర్లు ఇప్పుడు రాజకీయ పార్టీలకు కేంద్ర బిందువుగా మారిపోయారు. ఇక వీళ్లకు సంబంధించి ఈసీకి మరో ఫిర్యాదు అందింది. మే 1న అందించే పెన్షన్ల విషయంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు కూటమి నేతలు. అయితే వాలంటీర్లు ఎవరూ కూడా భయపడొద్దు, బాధపడొద్దంటూ జగన్ తన బస్సు యాత్రలో సభల్లో హామీలిస్తూ వస్తున్నారు. తాను అధికారంలోకి వచ్చాక వాలంటీర్ల వ్యవస్థపైనే తొలి సంతకం చేస్తానని చెప్తున్నారు. కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల వేతనం 10,000కు పెంచుతానని బాబు కూడా కబుర్లు చెప్తున్నారు. అయితే వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించొద్దంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పైన విచారణ సాగుతోంది. ఇప్పటికే తమ వార్డు ప్రజల స్థితిగతుల గురించి వాలంటీర్లకు బాగా అవగాహన, పట్టు ఉన్నాయి. వాళ్లనే ఏజెంట్లుగా కూర్చోబెడితే పోలింగ్ పైన ప్రభావం ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు కూటమి నేతలు. అయితే విధుల్లో ఉన్న వాలంటీర్లకు ఎన్నికల ఏజెంట్స్ గా పనిచేసే అవకాశం లేదు. కానీ రాజీనామా చేసిన వాలంటీర్ల విషయంలో ఈ వాదన చెల్లదు. ఎందుకంటే వాళ్ళు రాజీనామాలు చేసేశారు అంటే పార్టీకి దూరంగా ఉన్నట్లు అర్థం. వాళ్ళని పోలింగ్ ఏజెంట్లుగా పెట్టకూడదనే వాదన కరెక్ట్ కాదు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం మీదే చర్చ జరుగుతోంది. దీంతో ఇప్పుడు వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా నియమించడం పైన ఈసీ నిర్ణయం కీలకం కానుంది. అదేవిధంగా మే 1న పంపిణీ చేయాల్సిన పెన్షన్ల విషయంపై ఈసీ ఎలాంటి సూచనలు చేయబోతుంది అన్న విషయం చూడాలి.